అందరూ కలిసి దేవుడికి నోరిచ్చింది వ్యర్థమైన మాటలు మాట్లాడడానికి కాదు, దేవుడికి నోరించిన మౌనంగా ఉండడానికి కాదు, దేవుని స్తుతించడానికి. అందరూ కలిసి పరిశుద్ధాత్మను ఆవరిస్తున్నాడు. పరిశుద్ధాత్మను సంచరిస్తూ ఉండగా దేవుని ఆరాధిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనం సంచరించబోతు పరిశుద్ధాత్మ అభిషేకం మన మీదకి రాబోతూ ఉండగా మూగవారి వల్ల మీరు నటించవద్దండి. మీరు మూగవారి వల్ల ఉండగా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన మహిమ తేజస్సు ఈ సమయంలో మనం పొందుకుందాం. మన్నాను కురిపించినావు, అందరూ చేతులు వారైతే మౌనంగా ఉంటారు. చేతుల వారందరూ గట్టిగా చదువులు వైపు పరుస్తారు. సర్వము సమకూర్చును. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మహిమ ఘనతకు ఆరుడవు, నీవే నా దైవము. అందరూ గట్టిగా దేవుని మహిమపడతాం. ఈ సమయము ఉన్నతమైన సమయం, ఈ సమయం ప్రభువును ప్రేమించే సమయం, ఈ సమయం మనల్ని తాకబోతున్న సమయం, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దర్శించబోతున్న సమయం కనుక ఈ సమయం అందరూ గట్టిగా దేవుని ఆరాధిస్తూ ఆయన మహిమ తేజస్సు ఈ సమయంలో మనం పొందుకుందాం. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. దేవాది మృతులు లేపే దేవుడు, వ్యాధులను తొలగించే దేవుడు ఆయనే. మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును. నన్ను
ఆరాధిస్తూ దేవుని మహిమపరుస్తూ ఉండగా ఆయన ఇచ్చి ఉన్నతమైన తన దయ, ఉన్నతమైన తన కనికరం, ఉన్నతమైన తన సన్నిధి ఈ సమయములో మనము పొందుకొని తృప్తి పొంది దేవుని యొక్క మహిమను పొందుకొని దేవుని మనము ఆరాధించుచు ఆయన ఆరాధికులముగా, ఆయన బిడ్డలుగా, ఆయన సాక్షిగా, ఆయన రాయబారిగా ముందుకు మనము కొనసాగుదాం. అందులో ప్రార్థిస్తూ ప్రభువును స్తుతిస్తూ కొనియాడుతూ ఉండగా ఆయన గొప్ప తన కరుణ కటాక్షాన్ని ఈ సమయములో మనము మెండుగా దండిగా ఈ సమయములో మనము పొందుకుందాం. అందరు ప్రార్థిస్తూ ఉండగా మన మధ్యలో ఉన్న మేరమ్మ గారు కృతొచ్చి ప్రార్థన నడిపిస్తారు. సమయాన్ని మాకు ఇచ్చినందుకు నీకు స్తుతులు స్తోత్రాలు నైనా. అయ్యా, ఇంత గొప్ప సమయాన్ని పేదరాలకు ఇచ్చావయ్యా ప్రభా. ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించమని నిన్ను అడుగుచున్నామయ్యా. అయ్యా, ఇంతవరకు పాటలతోనూ సంగీతంతోనూ చక్కటి స్వరాలతోనూ పాడారనైనా మా ప్రార్థన ఆలకించి మాకు కావాల్సిన సహాయాన్ని దయచేయనైనా. అయ్యా, నీ దాసుడు ముఖ్యమైన అంశంలోనికి వెళ్ళుచుండగా ప్రభా, వినిన ప్రతి ఒక్క బిడ్డ విశ్వాసంతో మారేటట్లు సహాయాన్ని దయచేయనైనా. అయ్యా, శరీరాహారానికి ఇష్టపడకుండా ఆత్మీయ ఆహారానికి ప్రతి బిడ్డ ఇష్టపడుటకు సహాయాన్ని దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా, పరలోకపు దీవెనలు ప్రతి బిడ్డపై కుమ్మరించమని అడుగుచున్నామయ్యా. అయ్యా, ఎక్కడిద్దరు ముగ్గురు కూడుకున్న నామాన్ని ధ్యానిస్తారో వారి మధ్య నేనుంటానని సెలవిచ్చావయ్యా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మా చుట్టూ కంచె వేసి కాపుదలుంచమని అడుగుచున్నామయ్యా. అపరంజి పాదాలు కలిగిన వడా, అగ్ని నేత్రములు కలిగిన వడా, నీకు స్తోత్రాలునైనా. అయ్యా, మా చుట్టూ సైతాను సంచరించకుండా ప్రభా, నీ దూతలు కావిలుంచి ప్రభా ప్రతి బిడ్డ చుట్టూ కావలసిన సహాయాన్ని సమకూర్చని నైనా. అయ్యా ప్రభా, ఒక చెవితో విని ఒక చెవితో వదిలిపెట్టుకోకుండా మా హృదయాలలో ముద్ర వేసుకుని వాక్యానుసారంగా మేము నడుచుకున్నట్టుకు సహాయాన్ని దయచేయమని అడుగుచున్నామయ్యా. ఆకాశపు వాక్యాలను విప్పండి, పట్టజాలనంత దీవెనలు ప్రతి బిడ్డపై కుమరించమని అడుగుచున్నామయ్యా. అయ్యా, విత్తుతున్న దాసుని నీ స్వాధీనంలో ఉంచుకునండి ప్రభా. ఏ వాక్యాన్ని విత్తుతున్నాడో ఆ వాక్యాన్ని ప్రతి బిడ్డ హృదయాలలో ఫలభరితాన్ని దయచేయనైనా. అయ్యా, నీ చిత్తమైతే, నీ రాకడ ఆలస్యమైతే మరొకసారి ఇలాగే ప్రార్థించుకునే సహాయాన్ని ప్రతి బిడ్డకు దయచేయమని అడుగుచున్నామయ్యా. ముందున్న కార్యక్రమం అంతటిని నీ చేతులకు అప్పగించుకుంటున్నామయ్యా. మా ప్రార్థనకు జవాబిచ్చి మాకు కావాల్సిన సహాయాన్ని దయచేసి నీ శక్తితో, నీ బలంతో ప్రతి ఒక్క బిడ్డకు కావాల్సిన సహాయాన్ని సమకూరుస్తావని, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చించుకున్నట్టుకు సహాయాన్ని దయచేస్తావని నజరేయుడనే యేసు పరిశుద్ధ నామమున పేట అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోవాలి. ప్రేమైన దేవుని ప్రజలారా, ఈ యొక్క సమయములో కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును మనము విందాం. అంతకంటే ముందు ఈ యొక్క శ్రేష్టమైన సమయం, అతి శ్రేష్టమైన జీవితాన్ని, అతి శ్రేష్టమైన శుభదినమును ప్రసాదించిన ఆ దేవాతి దేవునికి మొట్టమొదటిగా హృదయపూర్వకముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే ఓపికతో, విశ్వాసముతో లోకములో ఎన్నో పనులు ఉన్నప్పటికీ ఆ పనులన్నిటినీ పెంటతో సమానముగా ఎంచుకొని ప్రభు సందులో కూర్చున్న మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన వారలారా, అందరూ బాగున్నారా? చెప్పండి, బాగున్నారా? ఎవరైనా బాగుగా లేని వారు ఎవరైనా ఉన్నారా? అందరూ బాగున్నారా? ఓకే, అందరూ బాగున్నారు గనక ఈ బాగుకు కారకుడు ఎవరు? దేవుడు. అందును బట్టి దేవుని గట్టిగా చప్పట్లు కొడుతూ మనమందరము గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువును మనం ఎంతగానో అభినందిద్దాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, నేటి దినానికి, నేటి సమయానికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని చదవగా మనమందరము విన్నాం. అలాగే
నేటి దినానికి, నేటి సమయానికి, నేటి ఆరాధన కార్యక్రమమునకు ఏర్పాటు చేయబడిన అంశము విశ్వాస వీరుడు స్టెఫను అనే ధ్యానాంశంపై కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. ఈ అంశంపై మనం ధ్యానించబోతున్నామండి. విశ్వాస వీరుడు స్టెఫెన్ అనే ధ్యానాంశంపై మనము ధ్యానించబోతూ ఉన్నాం. కనుక స్టెఫన్ విశ్వాస వీరుడుగా ఉన్నాడు. చూడండి, స్టెఫన్ అనగా కిరీటము లేక కిరీటము ధరించిన వాడు అని అర్థం. స్టెఫన్ అనగా కిరీటము లేక కిరీటము ధరించిన వాడు అని అర్థం. చూడండి, స్టెఫన్ మరణం వరకు నమ్మకముగా ఉన్నాడు. మరణం వరకు ఎవరికి నమ్మకంగా ఉన్నాడండి? దేవునికి నమ్మకముగా ఉన్నాడు. స్టెఫెన్ ఎవరు అంటే ఆదిమ సంఘములో 7 పరిచారకులలో ఒకడుగా ఉన్నాడు స్టెఫెన్. స్టెఫెన్ ఎవరంట అండి? ఆదిమ సంఘములో 7 పరిచారకులలో ఒకడైన స్టెఫెన్. స్టెఫెన్ చూడండి, యూదుడుగా ఉన్నాడు. స్టెఫెన్ ఎవరంట? యూదుడు. చూడండి, ఇతడే మొట్టమొదటి క్రైస్తవ హతసాక్షి. ఇతడే మొట్టమొదటి క్రైస్తవ హతసాక్షి అయినట్లు కూడా దైవ గ్రంథములో మనము చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన వారలారా, చూడండి, స్టెఫెన్ మొట్టమొదటి చూస్తే విశ్వాసముతో నిండిన వాడుగా ఉన్నాడు. స్టెఫెన్ దేంతో నిండిన వాడుగా ఉన్నాడంటమ్మా? విశ్వాసముతో నిండిన వాడుగా ఉన్నాడు గనక అందుకే అతడు విశ్వాస వీరుడుగా పిలువబడుతూ ఉన్నాడు. మనము కూడా సంఘములో, సమాజములో విశ్వాస వీరులుగా మనము పిలువబడాలంటే, విశ్వాస వీరులుగా మనము కొనసాగాలి అంటే, విశ్వాస వీరులుగా మనము లోకములో బ్రతకాలి అంటే మనమందరము కూడా ఏమితో నిండిన వారుగా ఉండాలి? విశ్వాసముతో నిండిన వారముగా ఉండాలి. కనుక నీ జీవితంలో ఇంతవరకు విశ్వాసముతో నువ్వు నిండుకొనకుండా అవిశ్వాసముతో నిండుకొని నువ్వు జీవిస్తూ ఉంటే, నీలో నాలో ఉన్న అవిశ్వాసమును తొలగించుకొని వారముగా ఉండాలి. ఇంతవరకు అవిధేయతతో నువ్వు నిండుకొని ఉంటే నీలో నాలో ఉన్న అవిధేయతను ప్రభు ద్వారా మనము తొలగించుకోవాలి. ఇంతవరకు నీ జీవితములో అపవిత్రతను నిండుకొని ఉంటే ప్రభు ద్వారా మనలో ఉన్న అపవిత్రతను మనము తొలగించుకోవాలి. ఇంతవరకు నీలో నాలో లోకాశలు నిండుకొని ఉంటే ప్రభు ద్వారా ఆ లోకాశలు మనం తొలగించుకోవాలి. ఇంతవరకు నీలో నాలో శరీర కోరికలు నిండుకొని ఉంటే ఈ సమయములో ప్రభు ద్వారా ఆ శరీర కోరికలను మనము తొలగించుకొని కేవలం విశ్వాసము ద్వారా మనము నిండుకొనిన వారముగా ఉండాలి. స్టెఫెన్ ఎలాగైతే విశ్వాసముతో నిండుకొనిన వాడుగా ఉన్నాడో, విశ్వాసముతో నిండుకొని ఒక నిండుకుండలాగా ఎలాగైతే స్టెఫెన్ కనబడుతూ ఉన్నాడో, మనము కూడా సంఘములో ఒక నిండుకుండలాగా మనము కనబడాలి. నిండుకుండ ఎలాగైతే తొలగకుండా ఉంటుందో, విశ్వాసముతో నింపబడి ఒక నిండుకుండలాగా అటు ఇటు తొలగిపోకుండా, అటు ఇటు కొట్టుకొని పోకుండా దేవునిలో మనము నిలకడగా నిలుచువారముగా ఉండాలి. కనుక స్టెఫెన్ విశ్వాసం నిండిన వాడుగా ఉన్నాడు గనక ఈ రోజు క్రైస్తవ లోకమంతా అతని పిలుస్తూ ఉంది. ఏమని పిలుస్తుందండి? విశ్వాస వీరుడు
అని లోకమంతా పిలుస్తూ ఉంది. అతడు విశ్వాస వీరుడని లోకమంతా ధ్యానిస్తూ ఉంది. అతడు విశ్వాస వీరుడని క్రైస్తవ సంఘాలు చాటి చెబుతూ ఉన్నాయి. అతడు విశ్వాస వీరుడని అనేకులు అతను గూర్చి సాక్ష్యమిస్తూ ఉన్నారు. అంటే కేవలం అతడు విశ్వాసముతో నిండిన వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. అందుకే ఆ వాక్య భాగం చదవండి. ఈ మాట జన సమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైనా. చూడండి, ఏంతో నిండుకున్నాడంట? విశ్వాసముతో నిండుకున్నవాడుగా ఉన్నాడు. కనుక నీ జీవితములో, నా జీవితములో ఇంతవరకు విశ్వాసముతో నిండుకొనక నువ్వు వెలితి కలిగిన వ్యక్తిగా జీవిస్తున్నావేమో. విశ్వాసముతో నిండుకొనక దిగజారిన స్థితిలో నువ్వు ఉంటే ఖచ్చితంగా ఈ సమయములో విశ్వాసముతో నిండుకోవాలి. విశ్వాసము అనగా అర్థం ఏమిటంటే నమ్మకము. కనుక నమ్మకముతో మనము కూడా నిండుకోవాలి. స్టెఫెన్ నమ్మకముతో నిండుకొనిన మంచి పరిచారకుడుగా ఉన్నాడు. కనుక మనము కూడా సంఘములో నమ్మకమైన పరిచారకులముగా కొనసాగాలి. నమ్మకమైన సంఘ పెద్దలుగా కొనసాగాలి. నమ్మకమైన క్రైస్తవులముగా కొనసాగాలి. కానీ మనలో ఎక్కడ నమ్మకత్వం అనేది లేదు. మనలో ఎక్కడ చూసినా అపనమ్మకమే కనబడుతూ ఉంది. ఏ కోణములో చూసినా అపనమ్మకమే కొట్టొచ్చినట్టుగా మనలో కనబడుతూ ఉంది. అపనమ్మకము నీలో ఉన్న నాళ్ళు నా బ్రతుకు అది వ్యర్థమైన బ్రతుగానే ఉంటుంది. అపనమ్మకం మనలో ఉన్న నాళ్ళు మన జీవితం ఎండిపోయిన జీవితములాగానే ఉంటుంది. అపనమ్మకం మనలో ఉన్నంత వరకు సమాజములో మనకు విలువ అనేది పెరగదు. నీలో అపనమ్మకాన్ని తొలగించుకుంటే చాలు. అపనమ్మకం ఎప్పుడైతే తొలగించుకుంటావో నమ్మకం అనేది నీలోనికి ప్రవేశిస్తూ ఉంది. అపనమ్మకం అనేది నమ్మకానికి అడ్డుకట్ట వేస్తూ ఉంది. అవిశ్వాసం అనేది విశ్వాసానికి అడ్డుకట్ట వేస్తుంది. గనక నీలో నాలో ఉన్న అడ్డుకట్టను యేసు రక్తం ద్వారా తెంచుకొని, నీలో నాలో ఉన్న అడ్డుకట్టను ప్రభు నామములో త్రుంచి వేసుకొని మనము మంచి వాటిని మనలోనికి ప్రవేశింపజేసుకొని, మంచి వాటిని హృదయములో ఉంచుకొని దేవుని యొక్క మాట ప్రకారముగా నిత్యము మనము జీవించే వ్యక్తులముగా మనము ఉండాలి. తర్వాత రెండవ విషయం చూడండి. స్టెఫెన్ విశ్వాస వీరుడు. చూడండి, స్టెఫెన్ రెండో చూస్తే పరిశుద్ధాత్మతో నిండిన వాడుగా ఉన్నాడు. ఏ ఆత్మతో అంట? పరిశుద్ధాత్మతో అతడు నిండిన వాడుగా ఉన్నాడు, నింపబడిన వాడుగా ఉన్నాడు. కనుక మన జీవితంలో ఏ ఆత్మతో మనము నింపబడి ఉన్నాము ఒకసారి ఆలోచించు. దురాత్మతో నువ్వు నింపబడి ఉన్నావా? సాతాను యొక్క ఆత్మతో నువ్వు నింపబడి ఉంటే నీలో నాలో ఉన్న దురాత్మను మనము తొలగించుకోవాలి. పరిశుద్ధాత్మ నీలో లేదంటే నీలో ఏమున్నట్లు? దురాత్మ నీలో ఉన్నట్లే. దురాత్మ కలిగిన వారు దేవునికి దూరస్తులే. పరిశుద్ధాత్మ కలిగిన వారు దేవునికి సమీపస్తులుగా ఉంటారు. అందుకే పరిశుద్ధాత్మ పొందుకొని దేవునికి సమీపములో ఉండాలనుకుంటున్నావా? లేక దురాత్మతో నింపబడి దేవునికి దూరంగా ఉండాలనుకుంటున్నావా? అది నీవే నిర్ణయించుకొనవలసింది. ఎవరో వచ్చి నిర్ణయించరు, ఎవరో వచ్చి ఏమి చెప్పరు. వాక్యము ద్వారా దేవుడు తెలియచేస్తూ ఉండగా ఆ వాక్యము ద్వారా మన బ్రతుకును మార్చుకోవాలి.
ఆ వాక్యము ద్వారానైనా మన జీవితాన్ని బాగుపరుచుకోవడము నేర్చుకోవాలి. కనుక ప్రియ నేస్తమా, ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితాన్ని మనమే ప్రభు ద్వారా దిద్దుకొని ప్రభు సన్నిధిలో మనము కనబడి పరిశుద్ధాత్మ చేత పరిపూర్ణంగా మనము నింపబడాలి, నిండుకొనిన వారముగా ఉండాలి. అందుకే ఒక వాక్య భాగం చూస్తున్నాం చూడండి. విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొనిన వాడైన స్టెఫెనుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక స్టెఫెన్ మనలాంటి వాడే. స్టెఫెన్ ఆదిమ సంఘములో పరిచర్య చేయడానికి ఎన్నుకొనబడిన వాడు. స్టెఫెన్ ఆదిమ సంఘములో గొప్ప పరిచారకుడుగా కొనసాగుతూ ఉన్నాడు. దేవుని పని చేయడానికి ముందున్నవాడుగా ఉన్నాడు. దేవుని కార్యములు తలపెట్టడానికి ముందున్నవాడుగా ఉన్నాడు. దేవుని యొక్క పని చేయడానికి ఎన్ని ఆటంకములు వచ్చినా ధైర్యముతో ముందుకు కొనసాగుతూ ఉన్న విజయ వీరుడుగా ఉన్నాడు. విశ్వాస వీరుడుగా ఆదిమ సంఘములో ఆయన కనబడుతూ ఉన్నాడు. మన సంఘములు ఎలా కనబడుతున్నావు? పరిశుద్ధాత్మ పొందలేని ఒట్టి మనిషిగాను కనబడుతున్నావా? దేవుని యొక్క సంఘములో పాపకార్యాలు చేసే వ్యక్తిగా కనబడుతున్నావా? పరిశుద్ధతను ముసుగులో చేయరాని పాపాలు ఎన్నైనా చేస్తూ ఉంటే ఈ పరిశుద్ధమైన ముసుగు నుండి తొలగిపోయి పాపపు జీవితానికి పుల్లు స్టాపు చెప్పి పరిశుద్ధాత్మ చేత మనమందరము నింపబడి కప్పబడి ముందుకు మనము కొనసాగు వారముగా ఉండాలి. స్టెఫెన్ పరిశుద్ధాత్మను పొందిన రీతిగా దైవ గ్రంథములో చాలా మంది పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందిన వారు చాలా మంది మనకు కనబడుతున్నారు. వారిలో ఈ సమయంలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే లూకా సువార్త 1వ అధ్యాయం 41వ వచనం చూస్తే అక్కడ మనకు ఎవరు కనబడుతున్నారండి? ఎవరు కనబడుతున్నారు? ఎలిజబెత్ మనకు కనబడుతూ ఉంది. ఈమె ఎవరి భార్య? చెప్పాలి, ఎవరి భార్య? ఈమె జకరియా భార్య. వీరిద్దరు కూడా ఎలాంటి వారో మనకు తెలుసు. ఈ దంపతులకున్న గుణలక్షణం ఏమిటో తెలుసు. ఈ దంపతులకున్న విధానం ఏమిటో తెలుసు. ఆ దంపతులు ఎలా జీవించారో క్రైస్తవ లోకమంతటికి బాగుగా తెలుసు. కానీ ఏమి ప్రయోజనం? వారిని మనము అవలంబించలేక, వారి గుణాలను నేర్చుకోలేక ఒక మందమతుల్లాగా మనము జీవిస్తున్నామనేది ఒక్కసారి ఆలోచించాలి. ఇక్కడ ఎలిజబెత్ ఏంతో నిండుకుందంటమ్మా? పరిశుద్ధాత్మతో నిండుకొనినదిగా ఉంది. ఆమె పరిశుద్ధాత్మతో నిండుకొని ఆమె చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నట్లు చూస్తున్నాం. పరిశుద్ధాత్మతో నింపబడిన వారు వేరుగా ఉంటారు, పరిశుద్ధాత్మ లేని వారు వేరుగా ఉంటారు. పరిశుద్ధాత్మతో నింపబడిన వారికి, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారికి చాలా వ్యత్యాసం కనబడుతూ ఉంది. పరిశుద్ధాత్మతో నిండుకున్న వారిలో తగ్గింపు అనేది ఉంటుంది. పరిశుద్ధాత్మతో నిండుకున్న వారిలో వినయం కనబడుతుంది. పరిశుద్ధాత్మతో నిండుకున్న వారిలో నీతి కనబడుతుంది. పరిశుద్ధాత్మతో నిండుకున్న వారితో దైవ వాక్కులు వస్తాయి. పరిశుద్ధాత్మతో నిండుకున్న వారితో మంచి మాటలే వస్తాయి. పరిశుద్ధాత్మతో నిండుకున్న వారిలో పోకరి మాటలు రావు, మంచి మాటలే వస్తాయి. కానీ పరిశుద్ధాత్మతో నింపబడిన వారిలో అనేకమైన పోకిరి మాటలు వస్తాయి, వ్యర్థమైన మాటలు వస్తాయి, బూతులు వస్తాయి, బూతు పురాణాలు వస్తాయి, మాట్లాడలేని ఎన్నో మాటలు మాట్లాడేవారుగా ఉంటారు. పరిశుద్ధాత్మతో నింపబడని వారు. నువ్వెలా ఉన్నావు? పరిశుద్ధాత్మ చేత నింపబడక నిష్టానుసారంగా మాట్లాడుతున్నావేమో. అవి వదిలిపెట్టి ప్రభు చెంతలో చేరి పరిశుద్ధాత్మ చేత నింపబడి మనము కూడా శ్రేష్టమైన వాక్కులను మనము పలుకువారముగా ఉండాలి. అక్కడ ఆమె ఏం మాట్లాడుతుందో చదవండి. లూకా సువార్త చూడండి
1:41 చదవండి. ఎలిజబెత్తు మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసిన. ఎవరి గర్భములోనంట? ఆమె అంటే ఎవరు? ఎలిజబెత్తు గర్భములో ఏం చేస్తున్నారు? శిశువు గంతులు వేసను. ఎవరి వందన వచనం వినగానే? మరియ యొక్క వందన వచనం వినగానే. చూడండి, ఎలిజబెత్తు గర్భములో ఉన్న శిశువు గంతులు వేసెను అనక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంతటా ఎలిజబెత్తు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లా నేను. ఆమె ఎంతో నిండుకుందంటమ్మా? పరిశుద్ధాత్మతో నిండుకొని. ఊకే ఉండడం లేదు. పరిశుద్ధాత్మతో నిండుకున్న వారు ఊకుండరు. ఏమైనా దేవుని గురించిన మాటలే పలుకుతారు. ఆశీర్వాద వచనాలు మాత్రమే పలుకుతారు, కానీ శాప వచనాలు పలకరు. ఎవరు మాట్లాడతారు శాపవచనాలు అంటే? పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు మాత్రమే శాపవచనాలు ఇస్తారు. పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ఆశీర్వాద వచనాలే పలుకుతారు. అక్కడ చూడండి ఏమని పలుకుతుందో చదవండి. నీవు స్త్రీలలో ఆశీర్వాదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వాదింపబడునని ఎలిజబెత్తు మరియను గూర్చి శుభవచనములు, ఆశీర్వాద వచనాలు మాట్లాడుతూ ఉన్నట్లు చూస్తున్నాం. కనుక ప్రియ సంగమా, మనము కూడా చూడండి ఆశీర్వాద వచనాలే మనం మాట్లాడదాం. మంచి మాటలే మాట్లాడదాం. చెడు మాటలకు పులు స్టాప్ చెప్పి మంచి మాటలు పలుకుతూ ఆశీర్వాదానికి కారకులుగా మనం మార్చబడదాం. దీవెనకు కారకులుగా మార్చబడి ఈ లోకములో దినదినము చక్కగా బ్రతకడము మనము నేర్చుకుని వారముగా ఉండాలి. అలాగే కొందరు కూడా పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారుగా ఉన్నారు. చూడండి యోహాను సువార్త. చూడండి యోహాను సువార్తలో మనము గమనిస్తే 20వ అధ్యాయము 22వ వచనాలు చూస్తే అక్కడ మనకెవరు కనబడుతున్నారండి? ఎవరు కనబడుతున్నారు అక్కడ? ఎవరు కనబడుతున్నారు మనకు? శిష్యులు కనబడుతూ ఉన్నారు. యోహాను సువార్త 20వ అధ్యాయం 22వ వచనం చూస్తే అక్కడ ఎవరు కనబడుతున్నారమ్మా? శిష్యులు కనబడుతున్నారు. ఎంతమంది శిష్యులు? 10 మంది శిష్యులు అక్కడ మనకు కనబడుతున్నారు. అయ్యో 11 మంది కదా, 10 మంది అంటున్నాడు సార్ అనుకుంటున్నారేమో. ఆ సమయంలో అక్కడ తోమా లేడు. యేసు ప్రభుల వారు పునరుత్థానం తర్వాత వారికి ప్రత్యక్షమై ఏమని మాట్లాడుతున్నారు ఒకసారి చదవండి ఒక మాట. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని ప్రభు సెలవివ్వగా 10 మంది శిష్యులు ఏం పొందారంటమ్మా? పరిశుద్ధాత్మను పొందిన వారుగా ఉన్నారు. పరిశుద్ధాత్మను పొందుడి అని ప్రభు సెలవివ్వగా ఆయన సెలవు మేరకే, ఆయన మాట మేరకే వారు పరిశుద్ధాత్మను పొందిన వారుగా ఉన్నారు. కనుక మనము ఆ శిష్యులలాగా పరిశుద్ధాత్మను పొందిన వారుగా ఉందాం. ఎలిజబెత్తు లాగా పరిశుద్ధాత్మను పొందుకుందాం. స్టెఫెను లాగా పరిశుద్ధాత్మను మనము పొందుకొని పరిశుద్ధ పూర్ణులుగా జీవిద్దాం. పరిశుద్ధాత్మ పొందుకొని పరిశుద్ధంగా నేర్చుకొని బ్రతకడం నేర్చుకుందాం. పరిశుద్ధాత్మ పొందుకొని అపవిత్రమైన కార్యాలకు దూరముగా బ్రతుకుతూ దేవునికి సమీపంగా జీవిస్తూ ఆయన సన్నిధి కాంతి మనమందరము ఈరోజు పొందుకొని వారముగా ఉందాం. తర్వాత స్టెఫెన్లో ఉన్న 3వ విధానం ఏమిటో చూడండి. కృపతో నిండిన వాడుగా ఉన్నాడు. దేంతో నిండిన వాడుగా ఉన్నాడంట అండి? కృపతో. ఏ కృపతో చెప్పాలి? ఏ కృపతోనండి? దేవుని యొక్క కృపతో, దైవ కృపతో అతడు నిండిన వాడుగా ఉన్నాడు. చాలాసార్లు చెప్తుంటాను, కృప అనగా అర్థం ఏంటి? కృప అనగా చెప్పండి, కృప అనగా అర్థం ఏంటి? చాలాసార్లు చెప్పాను మీకు.
ఏమిటి? అనుగ్రహము. కృప అనగా అర్థం అనుగ్రహము. అంటే దేవుని యొక్క అనుగ్రహాన్ని ఎవరు పొందారమ్మా? స్టెఫను పొందాడు. సంఘములో పరిచర్య చేస్తూ ఉన్న ఒక సామాన్యమైన స్టెఫెన్ దేవుని యొక్క అనుగ్రహం, దేవుని యొక్క వాత్సల్యత, దేవుని యొక్క కనికరం పొందినవాడుగా ఉన్నాడు. నువ్వు పొందుతున్నావా? నేను ధీరుడని చెప్పుకుంటున్నావు, కానీ దేవుని కృప నీ మీద ఉందా? నేను బలవంతుని చెప్పుకుంటున్నావు, దేవుని కృప నీ మీద ఉందా? లేదే. జ్ఞానవంతుడు అని చెప్పుకుంటున్నావు, కానీ దేవుని కృప నీ మీద ఉందా? లేదు. నేను సంఘములో చాలా గొప్పవాడని చెప్పుకుంటున్నావు, దేవుని యొక్క కృప నీ మీద ఉందా? దేవుని సన్నిధికైతే వస్తున్నావు, వెళుతున్నావు, కానీ ఏ రోజైనా నీవు దేవుని కృపతో నింపబడిన వాడుగా ఉన్నావా? నింపబడలేక ఒట్టి క్రైస్తవునిగా జీవిస్తున్నావా? నిజమైన క్రైస్తవుడిగా కాకుండా నామకార్థమైన క్రైస్తవ జీవితం నీలో ఉంటే ఈరోజు నామకార్థమైన జీవితాన్ని వదిలిపెడదాం. అపనమ్మకమైన జీవితం వదిలిపెట్టి నువ్వు దేవుని సన్నిధికి వస్తూ వెళుతున్నావంటే ఖచ్చితంగా నువ్వు దేవుని అనుగ్రహము పొంది వెళ్ళాలి. దేవుని యొక్క అనుగ్రహము పొందలేకపోతున్నావంటే నీలో ఏదో ఒక అడ్డుకట్ట అనేది ఉంది. అది ఏ అడ్డుకట్టనో ఒక్కసారి ఆలోచించు. దేవుని కృప ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ ఆ కృప నీ మీదికి రాకుంటుందంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ క్యారెక్టర్స్ కలిగి ఉన్నావో ఒక్కసారి నీవు పరీక్షించుకొని నీలో ఉన్న అడ్డుకట్టలన్నీ తొలగించుకుంటే చాలు. వెనువెంటనే దేవుడు కృపనిస్తూ ఉండగా ఆ కృప చేత మనమందరము నిండుకుంటాము. ఆయన కృప చేత కప్పబడతాము. ఆ కృప చేత మనము నడిపింపబడతామనేది మనము తెలుసుకోవాలి. అందుకే చూడండి, అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 8వ వచనాన్ని చూస్తే ఇక్కడ స్టెఫెన్ దేవుని కృపతో ఎలా నిండిన వాడుగా ఉన్నాడో అక్కడ మనం చూస్తూ ఉన్నాం. చదవండి. స్టెఫెన్ కృపతోను బలముతోను నిండిన వాడై. చూడండి, స్టెఫెన్ దేంతో నిండిన వాడుగా ఉన్నాడంట? కృపతో నిండిన వాడుగా ఉన్నాడు. నువ్వేమితో నిండి ఉన్నావు? ఒకవేళ డబ్బుతో నింపబడి అహంకారం నీలో ఉందేమో, సౌందర్యముతో నింపబడి నేను సౌందర్యవంతురాలని గర్వం అనేది నీలో ఉందేమో, అది తొలగించుకో. ఆస్తి ఉందనే గర్వం నీలో ఉందేమో, ఆ గర్వాన్ని తొలగించుకో. నీ ఆస్తి నిన్ను కాపాడలేదు. నీ దగ్గర ఉన్న డబ్బు నీకు ఆరోగ్యం ఇవ్వలేదు. ఆరోగ్యం ఇచ్చేవాడు దేవుడే. తర్వాత నేను బ్రతికింపజేసేవాడు కూడా దేవుడే. ఎంత డబ్బున్నా దేవుడుగా నేను బ్రతికించకపోతే నువ్వు బ్రతకగలవా? బ్రతకలేవు. నీ దగ్గర ఎంతో డబ్బుండొచ్చు, కానీ దేవుడు తలుచుకుంటే నేను బ్రతికించేవారు ఎవరూ లేరు. ఆయన మాత్రమే నేను బ్రతికించగలడు. ఆయన మాత్రమే నన్ను కాపాడగలడు. నీ కాడ ఉన్నవి ఏవి కూడా నేను కాపాడలేవు. అది తెలుసుకోవాలి. నిజమైన సత్యం ఏమిటంటే ఏది కూడా మనను బ్రతికించలేదు, ఏది మనం కాపాడలేదు, ఏ మనుషుడు మనం కాపాడలేడు. కేవలం దేవుడు మాత్రమే మనను కాపాడగలడు. దేవుడు మాత్రమే మనను జీవింపజేయగలడనే సత్యాన్ని తెలుసుకుంటే చాలు. అదే నీ జీవితానికి అర్థము, అదే నీ జీవితానికి విలువ అని మనము తెలుసుకొని దేవుని యొక్క కృప వ్యర్థపరుచుకొని పనికి మళ్ళా వాడుగా నువ్వు జీవిస్తూ ఉంటే, పనికి మళ్ళా దానిగా జీవిస్తూ ఉంటే, ఈరోజు మనమందరం ఆయన కృప చేత నింపబడి హ్యాపీగా ముందుకెళదాం. ఆయన కృపను పొందిన వారు ఆందోళన ఉండరు, సంతోషంగా ఉంటారు. ఆయన కృపను పొందిన వారు ఏ కొరత ఉండదు, సకల సమృద్ధి ఉంటుంది.
ఆయన కృపను పొందిన వారిలో ఏ లోటు అనేది ఉండదు, అంతా కూడా మేలే కనబడుతూ ఉంది. కనుక ఇంతవరకు నీ కుటుంబంలో లోటు ఉందేమో, ఆ లోటు ఎందుకు ఉందో ఒకసారి ఆలోచించి ఆయన కృప ద్వారా నువ్వు నింపబడి ఆ లోటుని తీర్చుకొని ప్రభు ఎదుట నీవు నేను చక్కగా నిలకడగా మనము నిలుచువారముగా ఉండాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము మనకు వినిపింపబడుతున్నప్పుడు ఆ వాక్యము ద్వారా మన జీవితాలను బాగుపరుచుకోవాలి. కానీ ఆ వాక్యమును మనము తప్పుపట్టి శాపగ్రస్తులము కాకుండా ఆ వాక్యానుసారంగా జీవించాలి. వాక్యము విత్తబడుతూ ఉన్నప్పుడు ఏది మనం ఆలోచించకూడదు, దేవుని గురించి, దేవుని వాక్యమును గురించి మాత్రమే ఆలోచించాలి. దేవుని వాక్యం చెప్పబడుతున్నప్పుడు, సూటిగా మనకు చెప్పబడుతున్నప్పుడు, ఒకవేళ దేవుడు నా కొరకు హెచ్చరిస్తున్నాడేమని ఆ హెచ్చరికను బట్టి మన జీవితాన్ని మనము సరిచేసుకుని వారముగా ఉండాలి. ఈ సమయంలో ఒక చిన్న ఉదాహరణ మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ విధంగా దైవజనుడు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడంట. బోధిస్తూ నాలాగా రెఫరెన్స్ చెప్పాడంట. ఏమని చెప్పాడంటే యోహాను 3:16 అన్నాడంట. ఏమన్నాడమ్మా? యోహాను 3:16 అనగానే ఆ యొక్క మందిరంలో కూర్చున్న ఒక అన్నగారు జరునలేసి బిగ్గరలేసి, ఏం సార్ నీకు పనిపాట లేదా, నా గురించే చెప్తున్నావు అన్నాడంట. అంటే నీ గురించి ఏం చెప్తున్నానన్నా, వాక్యంగా చెప్పేదంటే నాకు తెలుసులే సార్, నా గురించే చెప్తున్నావు అన్నాడంట. నేను నీ గురించి ఏం చెప్తున్నానంటే, సార్ నాకు 3 భార్యలు ఉన్నారని 16 మంది పిల్లలు ఉన్నారనే కదా నువ్వు చెప్పేది అంటున్నాడంట. ఏమంటున్నాడమ్మా? నాకు 3 భార్యలు ఉన్నారని, తర్వాత 16 మంది పిల్లలున్నారని, యోహాను 3:16 అంటున్నావు కదా, నా గురించే చెప్తున్నావు అన్నాడంట. అంటే నాయన, నీకు 3 భార్యలు ఉండేది నాకు తెలియదు, నీకు 16 మంది పిల్లలు ఉండేది నాకు అస్సలే తెలియదు, నువ్వెందుకు అనుకుంటున్నావు అలా అనగానే సంఘములున్న వారందరూ కూడా ఏమయ్యారంట? పక్కున నవ్వారంట. అతని తప్పు అతడే, చెప్పండి, అతని తప్పు అతడే బయట పెట్టుకున్నాడు. పాపము చేసే ప్రతివాడు ఏదొక రోజు తన పాపమును వాడే బయట పెట్టుకుంటాడు. ఇదే దైవజనుడు ఏదో వాక్యం చెప్తున్నాడు. యోహాను 3:16 అంటుంటే ఆయన లేసి, సార్ నా గురించే, 3 అంటే 3 భార్యలు, 16 అంటే 16 మంది పిల్లలు చెప్తున్నావు కదా అని తన తప్పును సంఘములోనే ఆయనకంతగా ఆయన్ని ఏం చేసుకున్నాడంట? బటాబయలు చేసుకొని అవమానానికి లోనయ్యాడంట. అలాంటి స్థితిలో మనం ఉండకుండా దేవుని వాక్యం విత్తబడుతూ ఉండగా వాటి వాక్య ప్రకారంగా నడుచుకోవడం మన కర్తవ్యమని మనము తెలుసుకోవాలి. తర్వాత చూడండి, 4వ విషయం చూడండి. స్టెఫెన్ విశ్వాస వీరుడు. 4వ విషయం చూస్తే బలముతో నిండుకొనిన వాడుగా ఉన్నాడు. స్టెఫెన్ దేంతో నిండుకున్నాడంట? బలముతో నిండుకొనిన వాడుగా ఉన్నాడు. అంటే అంతకుముందు ఆయనకు బలము లేదా అనొచ్చు, కానీ ఉన్న బలము కంటే ఆత్మీయ బలాన్ని ఎక్కువగా పొందినవాడుగా ఉన్నాడు. శరీర బలము కంటే ఏ బలము గొప్పదండి? ఆత్మ బలమే గొప్పది. నువ్వు అనుకుంటున్నావో శరీర బలము గొప్పదని, శరీర బలము గొప్పదని అనుకుంటున్న వ్యక్తి ఒక్క 4 రోజులు భోంచడం మానుకోండి, నీ శరీర బలం ఏమైపోతుందో అది నీకే తెలుస్తుంది. నేను శరీరంగా బలవంతం అనుకున్న వ్యక్తి 3 రోజులు 4 రోజులు భోంచేయకుండా ఉంటే శరీరం పనిచేస్తుందమ్మా? పని చేయకుండా ఏమైపోతుంది? వీక్నెస్ అనేది వస్తూ ఉంది. అలాగే ఆత్మ బలం నిన్ను నిత్యం నడిపిస్తూ ఉంది. ఆత్మ బలం అది తగ్గిపోయే బలము కాదు. ఆత్మ బలం ఇంకా పెరుగుతుంది, కానీ శరీర బలం తగ్గిపోయినా కానీ ఆత్మ బలము ఇంకా పెరుగుతుంది. కనుక ఆత్మ బలం మనము కలిగి జీవించాలి. ఈ లోక బలము కంటే ఆత్మ బలము గొప్పది. కనుక ఆత్మ బలము చేత మనమందరము నింపబడి మనమందరము ముందుకు వెళ్ళువారముగా ఉండాలి. అందుకే చూడండి, అక్కడనే అపోస్తల కార్యం 6వ అధ్యాయం 8వ వచనములో చూస్తే బలముతో నిండుకొనిన వాడై. చూడండి, అతడు బలముతో నిండుకొని ఏం చేస్తున్నాడు? చదవండి కిందికి, చదవండి.
ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయిచూ ఉండెను. ప్రజల మధ్య ఏం చేస్తున్నాడంట? మహత్కార్యములను సూచక్రియలను అతడు చేయుచూ ఉన్నాడు. అతడు మహత్కార్యములు ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడంటే దాని వెనక ఎవరున్నారండి? ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. అతనితో దేవుడు ఉన్నాడు గనక అతడు ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలు చేస్తూ ఉన్నాడు. నువ్వు కూడా ఏదైనా కార్యం చేయాలి అంటే దేవుడు నీ పక్షములో ఉండాలి. దేవుడు లేకపోతే ఏ కార్యము కూడా మన జీవితములో జరగదు. కనుక స్టెఫెన్ లాగా నువ్వు లోకములో బ్రతకాలి, స్టెఫెన్ లాగా జీవించాలి, స్టెఫెన్ లాగా నడవాలి అంటే ఖచ్చితంగా నీవు నేను గొప్ప బలముతో నిండుకొని జీవించు వారముగా ఉండాలి. కనుక మన జీవితంలో ఒక నీతి సూత్రాన్ని మనం తెలుసుకోవాలి. ఏమిటి ఆ నీతి సూత్రం అంటే, పుట్టడము గొప్ప కాదు కానీ మంచిగా బ్రతకడమే గొప్ప. నీతి సూత్రం ఏందమ్మా ఈరోజు చెప్పాలి? పుట్టడము గొప్పతనము కాదు కానీ మంచిగా బ్రతకడమే గొప్పతనము. చూడండి, ఒకరిని ముంచుతూ బ్రతకడము గొప్పతనము కాదు కానీ మంచిగా బ్రతకడమే గొప్పతనము. నీకు నీవే గొప్పని చెప్పుకోవడం మంచిది కాదు కానీ నీ గూర్చి నలుగురు గొప్పగా చెప్పడమే ఒక గొప్పతనం అని జ్ఞాపకం చేసుకొని ఈరోజు ఈ నీతి సూత్రాన్ని మనము పఠించాలి. ఏమిటి? నేను పుట్టడమే గొప్ప అనుకుంటున్నామే కానీ అది గొప్పతనం కాదు. మంచిగా బ్రతకడమే మన జీవితానికి గొప్ప. ఇతరులను ముంచుతూ త్రొక్కుతూ బ్రతకడము అది మంచిది కాదు. నువ్వు మంచిగా బ్రతుకుతనే అదే మంచి బ్రతుకు. నేను నీవే గొప్ప చేసుకొని నన్ను మించిన వాడు లేడు, నన్ను మించిన మేధావి లేడు, నన్ను మించిన జ్ఞానం లేడని నువ్వు డబ్బగొట్టుకున్నంత మాత్రాన అది మంచిది కాదు. నీ గూర్చి నలుగురు ఏం చెప్పాలి? అతడు మంచివాడు, అతడు మంచివాడని నలుగురు నీ గురించి చెప్పుకోవాలి. అదే మంచి జీవితం, అదే విలువైన జీవితం అని మనము తెలుసుకొని వారుగా ఉండాలి. తర్వాత స్టెఫెన్లో ఉన్న చూడండి 5వ విధానం ఏమిటంటే జ్ఞానముతో నిండినవాడుగా ఉన్నాడు. దేనితో నిండినవాడుగా ఉన్నాడంటమ్మా? జ్ఞానముతో నిండినవాడుగా ఉన్నాడు. ఆయన అజ్ఞాని కాదు, జ్ఞానముతో నిండినవాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే సంఘములో పరిచారకుగా నియమింపబడ్డాడో అతని జీవితం చాలా ఉన్నతంగా మారిపోయింది. సంఘములో సేవ చేయడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని చాలా చక్కగా ఉపయోగించుకున్నాడు. కానీ చాలా మందికి దేవుడు సంఘంలో అవకాశం ఇస్తాడు పరిచయం చేయడానికి, కానీ చాలా మంది నమ్మకంగా చేయరు. దేవుడు కార్యం చేయకపోతే దేవుని పని ఎంత చేసినా నాకు ఏమో కార్యం జరగడం లేదు, ఎంత చేసినా నాకు మేలు జరగడం లేదని అనుకుని దేవుని మీద బాధపడేవారు చాలా మంది ఉన్నారు. నువ్వు చేసే ఏ చిన్న పనైనా నమ్మకముతో చెయ్యి. ఏ పని చేసినా కపటము లేకుండా దేవుని పని చెయ్యి. ఏ పని చేసినా స్వార్థముతో కాకుండా నువ్వు పని చెయ్యి. మనుషులు మెచ్చుకోవాలని పని చేయొద్దండి. మందిరంలో మనుషులు చూస్తుండగా పని చేయడం మంచి. మనుషులు చూస్తున్నారు కదా వాళ్ళు మెచ్చుకోవాలని ఎప్పుడు పని చేయొద్దు. కానీ దేవుడు మెచ్చుకోవాలని పని చెయ్యి. దేవుడు ఆశీర్వదించాలనే విధానంలో పని చేయి. దేవుని ద్వారా దీవెనలు పొందుకోవాలనే ఆశతో పని చేయి. కానీ మనుషుల మెప్పు కొరకు పని చేస్తే నీ జీవితంలో ఏ కోసాన ఏ మేలు కూడా జరగదు. కనుక ప్రియ నేస్తమా, ప్రియ కుమారుడా, నీవు నేను నేర్చుకోవాలి. దేవుని పని చేయడము నేర్చుకోవాలి. ఉన్న సమయం ఉన్నప్పుడే పని చెయ్యాలి. సమయము తీరిపోయిన తర్వాత నువ్వు లబోదిబోన్న దేవుని మందిరం పని చేసే అవకాశం నీకు రాదు. అది పెద్దలైనా సరే, పరిచారకులైనా సరే, ఒకవేళ ఎవరైనా సరే ఆ పని చేయడానికి సమయం ఇచ్చినప్పుడు చక్కగా పని జరిగించడం మన బాధ్యత. మన ఇంటి పనిని ఎలాగైతే చేసుకుంటున్నావో అంతకంటే ఎక్కువగా దేవుని పని మనము చెయ్యాలి. దేవునికి పని అప్పగిస్తే ఆ పని నువ్వు చేయకుండా ఇంకొకరికి అప్పగించి వెళ్ళడము ఎంతవరకు న్యాయం అండి? చాలా మంది పెద్దలు ఒక సామెత చెప్తుంటారు చూడండి, మట్టికి వెళ్ళినా ఎవడు వెళ్ళాడంట?
చెప్పండి, మట్టి కోసం ఎవడు వెళ్ళాలంట? ఇంటోడే వెళ్ళాలంట. పక్కోడు వెళ్తే ఏ ఫలితం లేదు. మట్టి కోసం నువ్వు పొలానికి వెళ్ళినా ఎవరు వెళ్ళాలంటమ్మా? ఇంటోడే వెళ్ళాలంట. ఎందుకంటే ఇంటోడైతే నమ్మకంగా తీసుకొస్తాడని. అలాగే దేవునికి పని అప్పగిస్తే ఆ పనిని పక్కోళ్ళకు ఇచ్చి నెట్టివేసి నీ పనులు చూసుకోవడం ఎంతవరకు న్యాయమో ఒకసారి మనం ఆలోచించి, అలాగే స్టెఫెన్ ఎలాగైతే దేవుని మందిరంలో ఆదిమ సంఘములో ఎలాంటి పని చేస్తున్న ఆ పనిని మన జీవితంలో మనము కలిగి జీవించాలి. కనుక స్టెఫెన్ జ్ఞానముతో చక్కగా నింపబడిన వాడిగా ఉన్నాడు. అతను మాట్లాడుతుంటే అందరూ కూడా బిత్తర చూపులు చూసినట్లు కూడా వాక్య భాగములో చూస్తున్నాం. చూడండి, అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 10వ వచనం చూస్తాం. చూడండి, అతను మాట్లాడుతున్న అక్కడ ఉన్న వారందరూ కూడా ఏం చూస్తున్నారో చూడండి, చదవండి. మాటలాడుట యందు అతడు అగుపరిచిన జ్ఞానమును, చూడండి, అతడు మాటలాడుట యందు అతడు అగపరిచిన జ్ఞానమును, అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరించలేకపోయిరి. అక్కడున్న వారందరూ కూడా అతన్ని ఏం చేయలేకపోయారంటమ్మా? ఎదిరించలేకపోయారు. అతని మాటల యందు అతడు అగపరిచిన జ్ఞానమును బట్టి, దేని బట్టి అంటమ్మా? జ్ఞానమును బట్టి అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరించలేకపోయారు అనే మాట చూస్తుంటే అతనిలో ఏముందమ్మా? జ్ఞానం. దేవుని యొక్క జ్ఞానం అతనిలో ఉంది. కనుక మనం కూడా జ్ఞానంతో నింపబడితే ఎవరు మనం మాట్లాడిన ఎదురు అనేది మాటలాడలేరు. కానీ దేవుని జ్ఞానం నీలో లేకపోతే అందరికి ఎదురు చెప్తారు. దేవుని జ్ఞానం లేకపోతే చెల్లని వాడు కూడా వచ్చి మనకు మాటలు చెప్తాడు. దేవుని జ్ఞానం మనలో లేకపోతే బజార్లో ఉన్నవారు కూడా వచ్చి మనకు ఎదురు చెప్పేవారు చాలా మంది ఉంటారు. కానీ ఎవరు ఎదురు చెప్పకుండా ఉండాలంటే నేను దైవ జ్ఞానం, దేవుని యొక్క జ్ఞానం మనం పొందుకొని, దేవుని జ్ఞానంతో నిండుకొని, దేవుని యొక్క ప్రేరణతో ప్రేరేపించబడి ఆయన పనిలోను ఆయన సంఘములో పాలిభాగస్తులుగా మనము కొనసాగు వారముగా ఉండాలి. తర్వాత స్టెఫెన్లో ఉన్న 6వ విధానం ఏమిటంటే సహనముతో కూడిన ప్రార్థన పరుడంట. ఏం కలిగిన వాడుగా ఉన్నాడంట? సహనముతో కూడిన ప్రార్థన పరుడు. ప్రార్థనలో కూడా అతనిలో ఏముందంటమ్మా? సహనం అనేది ఉంది. ఎంత సహనముతో ప్రార్థించాడంటే చెప్పలేనంత సహనముతో ప్రార్థించాడు. అతని రాళ్లతో కొట్టి చంపుతున్న సమయములో కూడా సహనముతో ప్రార్థిస్తూ చూడండి, సహనముతో కూడిన ప్రార్థన పరుడుగా ఉన్నాడు స్టెఫెన్ అని ఇక్కడ చూస్తున్నాం. చూడండి, అతనిని అక్కడున్న వారందరూ కూడా రాళ్లతో కొట్టి చంపుతున్న సమయంలో సహనముతో కూడిన ప్రార్థన అతడు చేశాడు. అలాగూ మనల్ని కూడా ఎవరైనా రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు సహనముతో మనం ప్రార్థన చేస్తామమ్మా? చెప్పండి, చేస్తామా? సత్యం చెప్తాం, చేస్తామా? చేయలేం. కానీ అతడు చనిపోతున్నాడని తెలుసు,
వారందరూ అతని మీద దాడి చేస్తున్నారు. మామూలు దాడి కాదు, చేతులతో కాదు, కర్రలతో కాదు, కానీ రాళ్లతో అతని మీద దాడి చేస్తూ ఉంటే సహనముతో కూడిన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థిస్తున్నాడో చూడండి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 59వ వచనాన్ని ఒక్కసారి చదువుకుందాం. చదవండి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు. ఎవరి గురించి మొరపెడుతున్నారంట అబ్బా? ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్తెఫెను పలుకుచు ఉండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువా ఏమంటున్నాడు? యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్తెఫెను పలుకుచూ ఉండగా అక్కడున్న వారందరూ కూడా అతని రాళ్లతో కొట్టిరి అని చూస్తున్నా. అలాంటి సమయములో కూడా ప్రభువా నా ఆత్మను నువ్వు చేర్చుకో, నా ఆత్మను నీ చెంతకు చేర్చుకో అని స్తెఫెను పలుకుతూ ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడలారా, ఎంత విచారకరం ఒకసారి ఆలోచించండి. రాళ్లతో కొడుతూ ఉన్నా ఏమీ అనకుండా, మరో మాట అనకుండా, వారికి ఎదురు తిరగకుండా సహనముతో ప్రార్థించిన ప్రార్థన పరుడు స్తెఫెను. గనక మన జీవితములో అలాంటి సహనం అనేది కావాలి. సహనం అనేది ఉంటే నీ జీవితంలో ఏదైనా నువ్వు సాధించగలవు. సహనం అనేది నీలో లేకపోతే ఏది కూడా నువ్వు సాధించలేవు. గనక అందుకే మనము సహనము కలిగి ప్రార్థిద్దాం, సహనము కలిగి దేవుని వేడుకుందాం, సహనముతో మొరపెడదాం, సహనముతో ఆయనను వెంబడించి ఆయన నుండి వచ్చే ప్రతి ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని, ఆయన రాజ్యాన్ని మనమందరము పొందుకొని జీవించే బిడలముగా, ప్రియమైన వారముగా ఈ లోకములో మనము జీవించాలి. ఇంత సహనముతో ప్రార్థించే ప్రార్థనపరుడు లోకములో ఉన్నారంటే ఎవరు కూడా లేరు. కానీ తడు సహనముతో ప్రార్థించిన వ్యక్తిగా దైవ గ్రంథములో చూస్తూ ఉన్నాం. తర్వాత చివరిగా చూడని అతనిలో ఉన్న విధానం చూడండి. 7ది క్షమించు స్వభావం గలవాడుగా ఉన్నాడు. ఏ స్వభావం గలవాడుగా ఉన్నాడంట? క్షమించు స్వభావము గలవాడుగా ఉన్నాడు. చూడండి, అతని ప్రాణాన్ని తీస్తూ ఉన్నా అక్కడున్న వారిని క్షమిస్తూ ఉన్నాడు. చూడండి, అతని ప్రాణాన్ని, అతను ఊపిరి తీస్తున్న వారి కొరకు కూడా ప్రార్థిస్తూ చూడండి క్షమాగుణము గలవాడుగా అక్కడ స్టెఫెన్ మనకు కనబడుతూ ఉన్నాడు. చూడండి, అక్కడ 7వ అధ్యాయం చివరి వచనం 60వ వచనం. అతడు మోకాళ్ళుని రాళ్లతో కొట్టి చంపుతున్న సమయములో అతడు ఏమున్నాడంటమ్మా? మోకాళ్ళు మీద అతడు ఉన్నాడు. చూడండి, గాయాలు అయిపోయాయి, చివరి స్టేజ్లో ఉన్నాడు. కొద్దిసేపట్లో ఊపిరి వెళ్ళిపోతూ ఉంది. అలాంటి సమయంలో కూడా అతడు మోకాళ్ళుని ప్రార్థిస్తూ ఉన్నాడు. కనుక అన్నీ బాగున్నాయి, మనకు మోకాళ్ళు బాగున్నాయి, చేతులు బాగున్నాయి, శరీరంలో అవయవాలన్నీ బాగున్నాయి. అన్నీ బాగున్నా కూడా నువ్వు మోకరించలేని పరిస్థితిలో ఉన్నావు అంటే ఒక్కసారి ఆలోచించండి. స్టెఫెన్ ఆ స్థితిలో కూడా మోకరించిన వాడుగా ఉన్నాడు. కానీ నువ్వు మోకరిస్తున్నావా? మోకరించని ఎంత చెప్పినా నిర్లక్ష్యం, మోకరించమని ఎంత చెప్పినా నాకేం పనుంది లేని తలెత్తుకొని మనము గర్వంగా ఉంటున్నాం. కానీ తలదించుకొని మోకరించే విధానములో మనము లేము. కనుక ప్రియ సంగమా, ఈరోజు నేర్చుకో, మోకరించడము నేర్చుకో, మోకరించి ప్రార్థించడము నేర్చుకో. మోకాళ్ళ ప్రార్థన అది విలువైన ప్రార్థనగా ఉంది. నీ మోకాలు నేలను తాకుతే నీ జీవితము పరమునకు చేరుతుందని జ్ఞాపకం చేసుకొని ఖచ్చితంగా మోకరించి ప్రార్థిద్దాం. నీ మోకాలు నేలను తాకుతే నీ ప్రార్థన ప్రభు చెంతకు త్వరగా వెళుతూ ఉంది. కానీ మోకరించే విధానములో నువ్వు లేవు.
మోకరించే తత్వం నీలో లేదు. మోకరించే క్రమశిక్షణ జీవితము నీలో లేదు. దేవుని మందిరంలో మోకరించలేవు. వ్యక్తిగతంగా నీ కుటుంబంలో కూడా మోకరించలేని వ్యక్తులుగా ఉన్నావు. ఎప్పుడైతే ఎక్కువగా దేవుని సన్నిధిలో మోకరించకుండా ఉంటారో వాళ్ళకి మోకాల నొప్పులు వస్తాయి. ఇది వాస్తవం. దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించే వారికి మోకాల నొప్పులు రావు. దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించే వారికి ఏ వ్యాధి దరిదాపుల్లోకి చేరదని జ్ఞాపకం చేసుకొని మోకరించి మనము ప్రార్థించడము మన కుటుంబానికి ఒక కంచె వంటిది అని మనము తెలుసుకోవాలి. అమ్మ ప్రార్థించు, మోకరించంటే మోకాల నొప్పులు సార్ అని 30 ఏళ్ళకే మోకాల నొప్పులు వచ్చిన వారు చాలా మంది ఉన్నారు. యవనస్తురాలను మోకరించనంటే పెద్దలు మోకరించకపోతే నాకేం పని ఉంది అన్నట్టుగా చాలా మంది ఉన్నారు. వాళ్ళు మోకరించకపోతే నాకేం పని ఉందని ఇలా అనుకొని మోకరించి అనుభవంలోనికి చాలా మంది రాలేక వెనకబడి పోతూ ఉన్నారు. గత పూర్వకాలములో చూడండి సంబంధాలు ఎలా చూసేవారంట అంటే ధనాన్ని బట్టి సంబంధం చూసేవారు కాదంట, ఆస్తులను బట్టి సంబంధాన్ని కుదుర్చుకున్న వారు కాదంట, సౌందర్యాన్ని బట్టి సంబంధాన్ని కుదుర్చుకున్న వారు కాదంట. అమ్మాయిని చూడాలన్నా అబ్బాయిని చూడడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ముఖంకెళ్ళి చూసేవారు కాదంట. ఎక్కడ చూసేవాళ్ళంటమ్మా? మోకాళ్ళకెళ్ళి చూసేవారంట. ఎందుకు చూసేవారంట? మోకాళ్ళకెళ్ళి వారిలో ప్రార్థన జీవితం ఉందా లేదా అని పూర్వీకులు అలా చూసేవారంట. కానీ మనం ఏం చేస్తున్నాం? ఈరోజు అమ్మాయిని చూడాలంటే అందంగా ఉందా లేదా, వెనక ఆస్తి ఉందా లేదా, వెనక ఎంత కట్నం ఇస్తారు లేదా, లేకపోతే ఏముంది వీళ్ళు వెనక అనేది చూసి బ్యాక్గ్రౌండ్ని చూసి సంబంధాలు దినానా కుదుర్చుకుంటున్నారు గనక ఆ సంబంధాలు 3 రోజులకే ఏమైపోతున్నాయమ్మా? విడిపోతూ ఉన్నాయి. అదే ప్రార్థన జీవితం కలిగిన వారిని చేసుకో, ఆ జీవితము హ్యాపీగా సంతోషంగా వారి యొక్క జీవితము కొనసాగుతుంది. ఆస్తిపాస్తుడ వద్దండి, వారి యొక్క ప్రార్థన అనుభవం ఉందా లేదో చూడండి, వారి భక్తి పరులా కాదో చూడండి, వారి మంచివారా కాదో చూడండి, వారు దేవుని అందరం వెళుతున్నారా లేదా చూడండి. ఇవి చూడరు, కానీ అన్నీ కూడా ఐటమ్ చూస్తారు, కెపాసిటీ చూస్తారు, అందం చూస్తారు. కానీ ఈమె ప్రార్థన పరుడా, ఈమె ప్రార్థన పరురాలా, వీడు ప్రార్థన పరుడని చూడకుండా పెళ్ళిళ్ళు కుదుర్చుకొని ఉన్న సమస్య కంటే అధికమైన సమస్యను నెత్తిన వేసుకొని మగ్గిపోయేవారు క్రైస్తవ లోకములో చాలా మంది ఉన్నారు. అలా కాకుండా ప్రార్థన పరులను చేసుకొని ప్రార్థన బిడలుగా మనము ముందుకు వెళ్ళాలి. తర్వాత చదవనక్కడ అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ప్రభువా ఈ పాపము వారి మీద మోపవద్దు అని ఎవరు ప్రార్థిస్తున్నారమ్మా? స్టెఫెన్ ప్రార్థిస్తున్నారు. చూడండి, అతడు శత్రువులను, తన ప్రాణాన్ని తీస్తూ ఉన్న ఆ శత్రువులను ప్రభువా ఈ పాపం వారి మీద మోపవద్దు అని దేవుని వేడుకుంటున్నాడంటే ఎంత ఉన్నతమైన వాడో స్టెఫెన్, ఎంత క్షమాగుణము గలవాడో ఒకసారి మనము ఆలోచించాలి. ఇదే మాట యేసు ప్రభుల వారు కూడా పలికారండి. తండ్రి వీరేమి చేస్తున్నారు విరగనగనక వీరిని క్షమించుమని పలికిన మాట ఇక్కడ కూడా స్టెఫెన్, దేవా ఈ పాపం వారి మీద మోపుకుమని గొప్ప శబ్దముతో అతడు పలికి, ఆ మాట పలికి నిద్రించెను. సౌలు అతని సావునకు సమ్మతించెను. చూడు ప్రేమైన దేవుని బిడలారా, స్టెఫెన్ లాంటి గుణం మనలో ఉందా? క్షమాగుణము లేదు. కత్తికి కత్తి, కంటికి కన్ను తీస్తాం. మావాడు మనల్ని కొడితే మనం వెళ్ళి కొడతాం. వానికి ఒక ఇల్లు ఉంటే మనకు 100 ఇళ్ళు ఉన్నాయని గుంపులు గుంపులు వెళ్ళి కొట్టేవారు సమాజములో ఉన్నారు. విడిచివేద్దాంలే వాని పాపం, వాడు పోన్లే అనుకోం, వాడిని దేవుడు చూసుకు. వీరులం ధీరులం అన్నట్టుగా మనం విర్రవీగుతుంటాం. ఆ విర్రవీగుతనాన్ని వదిలిపెట్టి మనము ప్రభు ఎలాగైతే క్షమాగుణం కలిగిన వాడిగా ఉన్నాడో, స్టెఫెన్ ఎలాంటి క్షమాగుణం కలిగిన వాడిగా ఉన్నాడో అలాంటి క్షమాగుణం కలిగి జీవిస్తూ
దేవుని దయాదాక్షణలు పొందుకొని స్టెఫెన్ లాంటి జీవితాన్ని దినాన్ని ఆస్వాదము చేసుకుందాం. స్టెఫెన్ లాంటి గుణాలను మనం సొంతము చేసుకొని దేవుని యొక్క బిడ్డగా జీవిస్తూ విశ్వాసముతో నమ్మకముతో మనము ముందుకు కొనసాగు వారముగా ఉందాం. ప్రార్థించుకుందాం. తలలు వంచండి, ప్రార్థించుకుని దేవుడిచ్చే ఉన్నతమైన తన కృప, ఉన్నతమైన తన సన్నిధి ఈ సమయములో పొందు. దేవానికి స్తోత్రాలు. ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట, ప్రతి వాక్కు ప్రభా మేము విని విడిచిపెట్టక జీవించే కృప వరం మాకును మా సంఘానికి ప్రసాదించండి. స్టెఫెన్ విశ్వాస వీరుడు, క్రైస్తవ లోకములో మంచి వీరుడు, క్రైస్తవ లోకములో